విగ్రహారాధికుడు వచ్చి వాళ్ళ ప్రసాదం నా చేతిలో పెట్టి, నాయన నువ్వు ఇది తింటావా అంటే నేనేమంటాను తెలుసా? ఇందులో ఏమైనా విషం కలిపావా అంటాను. విషం కలపలేదు, ఎక్కడో దేవుడి ముందు పెట్టాను అంటాడు. అంటే దేవుడి ముందు పెడితే ఏమైనా విషం కలుస్తుందా అంటాను. కలవదు, కానీ నేను ఏదో మరి ప్రసాదం అని నేను భావిస్తున్నానంటే నువ్వు భావించు, నేను భావించను. నా ఉద్దేశం ప్రకారం ఇది నా పరలోకపు తండ్రి సృష్టించినది. ఇదే కాదు, ప్రపంచంలో తినేవన్నీ నా పరలోకపు తండ్రి సృష్టించినవే. ఈ ఆహారం నా పరలోకపు తండ్రి ఇచ్చినది కనుక నేను ఈ ఆహారాన్ని ఆయనకు ప్రార్థన చేసి పూజిస్తున్నాను అని చెప్పి అయిపోయింది, అంతే. మరి దానియేలు గారు తినలేదు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తినలేదు కదా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తినదగని జంతువులు ఆ బల్ల మీద ఉన్నాయి. ఆ కాలానికి ఆ జంతువుల ఆహారం తినొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు తినలేదు. అపవిత్రమైన భోజన బల్ల అన్నారు దాన్ని, వాళ్ళు తినలేదు. సో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చాలా విషయాలు పౌలు గారు స్పష్టం చేశారు. ప్రభు కూడా ఇక్కడ ఇదిగో మార్క్స్ వార్త